హాయ్ గైస్, నేను మీ చిత్తూరు అబ్బాయిని. ఇవాళ నైట్ బెంగళూరుకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం, నేను మా మమ్మీ. ఊరికే అలా మా అత్త ఇంటికి. ఇంకా బస్సు వచ్చి నైట్ బుక్ చేసుకున్నామండి. సో ఇంకా టైం ఉందని ఊరి పేరు భైరవకోన మూవీ డౌన్లోడ్ చేసుకొని నేను, మా డాడీ, మా తమ్ముడు కూర్చొని చూస్తూ ఉన్నాము. ఎందుకంటే బస్సు వచ్చి 8:30కి అక్కడ పుత్తూరులో. సో సరదా కూర్చొని మూవీ చూస్తున్నాము. అలా చూసే టైం కూడా మూవీ అయిపోయింది. మూవీ అయితే ఇంట్రెస్టింగ్ ఉండింది చాలా. మూవీ అయిపోయే కొద్దికి టైము అయింది బస్కి. ఇంకా లేచి రెడీ అయ్యాము, నేను, మా మమ్మీ. నాతో పాటు మా మమ్మీ కూడా వచ్చింది. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఆడ పుత్తూరులో దిగామండి. ట్రైన్ ఎక్కి పుత్తూరు పక్క స్టేషనే పుత్తూరులో దిగేసి దారిలో పరోటా తీసుకొని బస్ స్టాండ్లోనే తిన్నాము. తినేసి ఇంకా బస్ ఎక్కాము. మా సీట్స్ మేము ఎత్తుక్కొని కూర్చున్నాము. రిజర్వేషనే, బస్ అయితే ఫుల్ రిజర్వేషన్. మేము రిజర్వేషనే. ముందే వెళ్ళిపోయాం 7:30కి బస్ స్టాండ్కి. వెళ్ళి మా సీట్స్లో కూర్చొని వెయిట్ చేస్తున్నాం బస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడని. కరెక్ట్గా 8:10కి స్టార్ట్ చేశాడు. ఇంకా అలా వీడియో తీసుకుంటూ వెళ్ళాను, లైట్స్ ఆప పడుకుందామని. ఇంకా బెంగళూరుకి వెళ్ళేసరికి 2:30 అయింది. నైట్ 2:30 పట్టింది. అలారం పెట్టుకొని లేసాను. ఇంకా మా అత్త వాళ్ళు ఉన్న ఏరియాకి అయితే 3కి వెళ్ళి దింపేశాడు. ఇంకా అక్కడ 3 o'clock midnight, చలి అయితే భయంకరంగా ఉండింది. సో దిగేసి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఆ నైట్ దగ్గరే బస్ స్టాండ్లో దింపేస్తే 10 minutesలో వెళ్ళిపోయాము. అక్కడ 3కి దింపాడు. ఇంటికి వెళ్ళేసరికి 3:10, 3:15 అయింది. వెళ్ళి పడుకునేసినాం గైస్, ఫుల్ నిద్ర. మళ్ళీ మార్నింగ్ లేసి ఊరికే అలా పైకి వెళ్ళాం, మిద్దె పైకి. చలి అయితే ఫుల్గా ఉండింది. సో ఆ ఎండ్లో అలా ఉందామని మిద్దె పైకి వెళ్ళాను. వెళ్ళి అలా ఊరికే వీడియోలు తీసుకున్నా. చుట్టూరు బిల్డింగ్లు తప్ప ఇంకేం కనిపించలే అక్కడ. సో ఊరికే అలా వెళ్ళా. అంతే గైస్, ఓకే దెన్ బాయ్.